పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెబుతున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముషఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్తో పాటు లాహోర్లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత్ సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచే అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44 ఈ దాడులు జరిగినట్లు ఎక్స్లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం దాడి అనంతరం భారత్ మాతాకి జై అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు రాజ్నాథ్ సింగ్. అయితే దాడులపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు.